ఎర్రగొండపాలెం నియోజకవర్గ అధికార పార్టీలో రచ్చ రోడ్డుకెక్కింది. సొంత పార్టీ నాయకులే ఇసుక దందాను బట్టబయలు చేస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుపై తీవ్ర విమర్శలను గుప్పించారు. ఇసుక రవాణాలో కమిషన్స్, ప్రైవేటు వ్యక్తులతో లారీలను అడ్డుకోవటం, ఇలా వరుస ఆరోపణలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులో ఓ మొక్కజొన్న ఫ్యాక్టరీ అవసరాల కోసం వినుకొండ నుంచి ఇసుక తీసుకొస్తూ ఉండగా ప్రైవేటు వ్యక్తులు అడ్డుకున్నారని చెబుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా జోక్యం చేసుకున్న పోలీసులు లారీని పెట్రోల్ బంక్లో పెట్టించారు. ఎరిక్షన్ బాబు కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉన్న ఏకైక ఫ్యాక్టరీ ఇది. ఈ ఫ్యాక్టరీలో మినిమంగా 400 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కలుగుతుంది ఈ ఫ్యాక్టరీ వల్ల. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఫ్యాక్టరీ తేకపోగా ఉన్న ఫ్యాక్టరీకి ఈ విధంగా ఇసుక దందా, రేషన్ దందా, మద్యం దందా, ప్రతి దాంట్లో కూడా కమిషన్ల పర్వం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఒక ఫ్యాక్టరీ తేకపోగా ఉన్న ఫ్యాక్టరీలన్నీ కూడా పారిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇసుక మీద ఫ్రీగా ఇచ్చుకోండి, కట్టుకోండి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విధంగా చెప్తుంటే ఇతను పూర్తి స్థాయిలో దందాలు 4 చోట్ల కాన్స్టిట్యున్సీకి 4 చోట్ల మనుషులు పెట్టి లారీ నాపటం, టన్నుకింత కావాలి, ఇది ఇస్తే కదిలిద్ది, లేదంటే ఎస్ఐలు సిఐలు వచ్చి మీరు వాళ్ళతో మాట్లాడుకోండి, వీళ్ళతో మాట్లాడుకోండి, లాలూచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.